సమయంలో దేవుడి వాక్యం వైపు మనసు పెడదాం. చాలామంది జీవితాల్లో గతించిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఎక్కువ శాతం జరిగిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అవి మంచివా చెడ్డవా దేని జ్ఞాపకం చేసుకోవాలి? ఈ రోజున జరిగిన దినాలను జ్ఞాపకం చేసుకుంటూ చాలామంది వారి భక్తి జీవితాల్లో బలహీనపరచబడుతున్నారు, శారీరకంగా బలహీనపరచబడుతున్నారు, సమాజ పరంగా కూడా వారు కొంత నెట్టివేయబడిన పరిస్థితులకు వెళ్తూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని వేటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఒకసారి లేఖన గ్రంథం ఉంచుకునే మాటలు జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. 77వ కీర్తన 5వ వాక్యం ఒకసారి చదవండి. 77వ కీర్తన 5వ వాక్యం. తొల్లిటి దినములలో చదవమా. పూర్వకాలపు సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. చాలండి. ఏం తెచ్చుకుంటాడంట? పూర్వకాలపు సంగతులు, పూర్వకాలం ముందు జరిగిన సంగతులు. ఇక్కడ కూడిన ప్రతి వారి జీవితాల్లో గతం అనేది లేకుండా ఎవరికి లేదు. గతం లేకుండా నేను బ్రతుకుతున్నాను అన్నవాళ్ళు కూడా లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు, చనిపోయేంత వరకు ఉన్న ప్రతి వారి జీవితాలు ఏముంటుందంటే గతం అనేది ఉంటుంది. ఈ గతము చాలామందిని కొన్నిసార్లు బాధిస్తుంది. గతం చాలామందిని సంతోషం కలిగించింది. గతము చాలామందికి ఒక మార్గాన్ని చూపించింది. గతం చాలామందికి ఉరిలా మారింది. బాగా గుర్తుపెట్టుకోండి. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. గతాన్ని జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తును ఉన్నతంగా చేసుకునే వారు చాలామంది ఉన్నారు. ఈ రోజున గతాన్ని జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తును పాడు చేసుకునే విధానంలో వేయడానికి భక్తి ఉంటే చాలా జాగ్రత్త. అది చాలా ప్రమాదకరం. కనుక గతాన్ని ఎప్పుడూ నీ జీవితంలో అది మేలుకరంగానే ఉండాలి, కానీ కీడుకరంగా ఎప్పుడు ఉండకూడదు. అందుకనే దేన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి? జరిగిపోయిన వాటిలో దేని వైపు మనం మనసు పెట్టాలి. దేని వైపు మనసు పెడితే దేవుడు ఏ రీతిగా మనం దీవిస్తాడు. 119వ కీర్తనలో ఒక చక్కటి మాట చెప్తాడు కీర్తనకారుడు. 52వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 119వ కీర్తన 52వ వాక్యం. యెహోవా పూర్వకాలమునందు నుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని అంటున్నాడు. ఎప్పుడైనా మీ జీవితాల్లో కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, నిందలు, అవమానాలు, వ్యతిరేకత మీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మాటలు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? దేవుని మాటలను చెవులు పెట్టుకున్న ఆలోచనలు ఉన్నాయా? దేవుని మాటలను నెమరు వేసుకున్న అనుభవం ఉందా? జరిగిపోయిన సంగతులలో చాలామంది వారి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలకు కారణం ఎవరు వారి గురించి జ్ఞాపకం చేసుకుంటారు. శ్రమ కలిగినప్పుడు శ్రమకు కారణం ఎవరు వారి గురించి జ్ఞాపకం చేసుకుంటారు. నిందించబడినప్పుడు ఎందుకు కారణం ఎవరు వారి గురించి జ్ఞాపకం చేసుకుంటారు. వాటి వైపు మనసు పెడతారే కానీ ఆ కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వైపు మనసు పెడతారా? దేవుని వాక్యం వైపు ఎప్పుడన్నా ఆలోచించారా? వాక్యం గుర్తుపెట్టుకోండి. దేవుడు క్షమించమన్నాడు అని లేఖన గ్రంథంలో రాయబడి ఉంది. ఎన్నిసార్లు? దినమునకు ఎన్నిసార్లు చెప్పాలి? దినానికి ఎన్నిసార్లు? 77 మార్లు. ఒక్కసారిగా 36 మెల్లు దిగింది. మామూలుగా కాదు, ఒక్కసారికే. ఆ తర్వాత బీపీ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? అక్కడ మేటర్ పెడితే మనం పగిలిపోయింది. అట్ట పెరిగింది. దాంట్లో ఉన్న పాదరసం కూడా బయటకు వచ్చేసింది. మేటలో నుంచి బీపీ చెకప్ చేయడానికి పెట్టే మేటలో నుంచి పాదరసం కూడా బయటకు వచ్చింది. ఎప్పటికీ రెండోసారికి. ఒకసారిగా 3 వంకలు తిరిగింది, రెండోసారికి పాదరసం బయటకు వచ్చింది, మూడోసారికి అంతే. జీవితం చచ్చిపోతే బాగుంది. ఈ కష్టాలు పడతాడు, ఈ నిందలు పడతాడు, ఈ బాధలు పడతాడు.
ఈ అవమానం ఏర్పడతాడు. అసలు క్షమించమని దేవుడు కోరితే నీకంత గొప్ప భాగ్యం. తిట్టేవాడు లేకపోతే క్షమించకుండా నీకు ఎక్కడి నుంచి వచ్చి చూడు. ఏమండి, నీ మీద అరిచేవాడు లేకపోతే క్షమించాలని ఆలోచన నీకు వచ్చిందా? వచ్చిందమ్మా? మరి అరిచేవాడు పెట్టాడంటే దేవుడు నీకు ఏమి ఇచ్చాడని ఇప్పుడు? మరి ఆ గుణం ఇచ్చేటప్పుడు నువ్వేం చేయాలా? అస్సలు ప్రాణం పోతున్నా సరే ఏం క్షమించాలంటే అస్సలు నేనంతే నేను నిప్పు అంతే. ఏమవుతుంది తర్వాత? బూడిదేది కాదు కానీ నిప్పు ఎప్పుడైనా బూడిదేగింది, బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? క్షమించలేని మనసు నీ దగ్గర ఉన్నప్పుడు ఎలా క్షమించాలంట బైబిల్ చెబుతుంది. ఎలా క్షమించాలో తెలుసా? ఒకసారి లేఖన గ్రంథంలో ప్రతిదానికి ఒక ఆధారం ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8 మన యొక్క దోష అపరాధములను క్షమించిన దేవుడు, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు ఒక్కసారి మనసు పెట్టిన తర్వాత మనం మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మనం ఎందుకు క్షమించాలి అనే విషయం గురించి 8వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏం కలగడానికంట? ఏం కలగడానికి? క్షమించుట మేలా కీడా? చెప్పండమ్మా. మేలు కలగడానికి దేవుడు ఏం చేస్తాడంట? సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. నీకు మేలు చేయాలని. కానీ మనమేమనుకుంటాం? అది నాకు కీడు చేశాడు, ఆమె నాకు కీడు చేసింది, అసలు నా జీవితాన్ని పాడు చేశారు, నన్ను 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 దండులుగా చేశారు. స్తోత్రం అనుకోవాలా? నేను ఎన్నిసార్లు అనుకున్నాను తెలుసు కదా మీకు. ఎన్నిసార్లు స్తోత్రం అనుకున్నాను దేవుని సన్నిధిలో. ప్రభా ఇంత గొప్ప ధన్యతనెత్తనవయ్యా నాకు. మరి మీరెందుకు అనుకోరు? ఇంట్లన్నీ మొబైల్ చూసుకుంటారు, సరిగ్గా తీసుకున్నాడు దాకా. సంతోషంగా ప్రభుని ఆనందించండి. ఎందుకంటే ప్రభు సెలవిస్తున్న శ్రేష్టమైన క్షమించే గుణాల గురించి కూడా మాట్లాడతాడు. ఆ మేలు ఎలా ఉంటుందంటే, ఎప్పుడు వస్తుందంటే, మార్కు సువార్త 11వ అధ్యాయము ఎలా క్షమించాలనే విధానం కూడా చెప్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చూడండి. మీరు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని ఏం చేయాలంట? క్షమించే ప్రార్థన ఏం చేయాలంట? నిలబడి ప్రార్థన చేయాలి. అమ్మా, ప్రార్థన 7 రకాలు. మనకు తెలిసిన ప్రార్థన 2: కూర్చుని మోకరించడం. 3 చేస్తారు అప్పుడప్పుడు మంచాలు పెట్టు, ఎప్పుడో ఎలుగులేక పడుకునేక అయ్యా లేవలేకపోతారు, క్షమించాలి. 3 రకాలే, 7 రకాల ప్రార్థనలు. అర్థమైందా? వాటిలో నీకు విరోధముగా అనగా నేను ఇబ్బంది పెట్టిన వారి గురించి పూర్వంలో ఇబ్బంది పెట్టారు. నీకేం గుర్తొచ్చింది? వాళ్ళే గుర్తొస్తారు. మా తండ్రి గారు చనిపోయి ప్రభుత్వంలో మీద అక్కడ ఉన్నాడు. ఆయన చనిపోకముందు వరకు వాళ్ళ పెళ్లి టైంలో జరిగిన సంగతులు అప్పటికి జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. పెళ్ళి 70 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు వచ్చిన. అర్థమైందండి? ఈ రోజుకి జరిగిపోయిన గతాన్ని తోముకునేవాడు చాలామంది ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? అపవాది దాన్ని మనసులో తీసుకొస్తుందంటే కారణం ఏంటంటే, చెడును ఆ యొక్క బాధకరమైన విషయాలు ఇబ్బందికరమైన మనసులో తెస్తుందంటే నిన్నేదో భేదము తీసుకొచ్చి ఆలోచనలో గుర్తిస్తుందని అర్థం. అది సిగ్గు లేదు. మన ఎట్టంటే కూర్చుంటా ఎవరేమైంది మాట్లాడలేవా? అమ్మో వీళ్ళేదో నీతి మంతులు అన్నారు.
పక్కన సైలెంట్ ఉంటే వీళ్ళు మళ్ళా కీ తిప్పుతారు. ఏ కీ అది చెప్పాలి. తోలు బొమ్మలు ఆడుకునే బొమ్మలకి ఏమిస్తారు చెప్పండమ్మా? కీ ఉంగలు అది ఏం చేస్తుంది? టికెట్గా కొనుక్కుంటే మళ్ళీ కీ అయిపోగానే అట్ట కీ తిప్పేవాడు చాలామంది ఉంటారు. తల్లులారా తిప్పే కీలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటే అయ్యలారా అమ్మలారా మీరు ఆ కీలుకి గిర్రలు అనుకుంటారు అన్నమాట. మళ్ళీ ఇంటి దగ్గర ఆగిపోవద్దు ఇచ్చింది. మళ్ళీ దాని నుంచి ఇప్పుడు మోసుకురాడు. అర్థమైనా? నేను ఎవరో బాగు చేయగలిగిన వాడు దేవుడు. పూర్వకాలం ముందుకు వెళ్ళి నీకు విరుద్ధంగా ప్రవర్తించిన వారి జీవితాలు ఏమన్నా నీకు ఎదురు తాటసపడితే, నిన్ను నష్టపరిచిన వాడు కూడా నీకు తాటసపడితే, నిన్ను బాధించిన వారు కూడా తాటసపడితే, దేవుడు వారి ద్వారా నీకు మేలు చేయడానికి, వారు నిన్ను ధన్యుడిగా చేయడానికే. ఆమేన్. వారిని దేవుడు ధన్యుడిగా చేయడానికే. ఇది గుర్తుపెట్టుకో. ఏదో గొప్ప కార్యం దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల, ఏదో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని తను ప్రేమించే వారి కొరకు దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకు. నిజంగా దేవుడు నేను ప్రేమిస్తున్నాడా? దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే మీరు నీ కొరకు చేయబోతున్నాడు. ఆమె నువ్వు చేయవలసింది ఏమిటి తెలుసా? క్షమించాలి. క్షమించే గుణం నీ దగ్గర ఉండటం చాలా గొప్ప. తిట్టేవాడు అవమానం ఉండొచ్చు, క్షమించేవాడు ఒకటైతే చాలు. నెంబర్ 1 ఎంతమంది తిట్టిన వదిలేస్తాడు. ఆ నోరేసి పెడితే ఏమంటారు చెప్పండి? నెంబర్ 2 రా అంటారు. ఎందుకో ఎప్పుడు చూసినా నోరేసి పడతారు. కానీ ఇప్పుడు నెంబర్ 1లో ఉంటారా, నెంబర్ 2లో ఉంటారా? 2లోనే ఉండండి, 1లో రామకండి. వస్తే మనం మీ పక్కన 0 చెప్తే తంట. చెప్పాను మీకు అంకిత సంగతి గుర్తుందా? ఒక రోజంట 9కి 8 మీద కోపం వచ్చిందంట. 9కి 8 మీద కోపం వచ్చిందంట. 8 మీద కోపం వచ్చి 8 పిలిచిందంట. 8 పిలిచి 8 రావే అన్నంట. దగ్గరికి వెళ్తే ఏంటి, నేను నీకంటే చిన్న పెద్ద అయితే నువ్వు నాకేం చేయాలా? నమస్కారం చేయలేదు. ఎందుకు చేయాలా? చాచి పెట్టుకుని కొట్టిందంట. చెప్పలేదు జీవు, నువ్వు చెప్పాలా నేను అది మనలో కూడా ఆలోచించిందంట. వాయిట్ చేసి ఇప్పటి నుంచి నేను ఎక్కడ కనబడితే అక్కడ నువ్వేం చేయాలా? నాకు నమస్కారం చేయాలా, నన్ను గౌరవించాలని చెప్తుందంట. ఇప్పుడు 8 2 చంపలు కొట్టుకుని ముందుకెళ్తే 7 కనబడిందంట. అతనికి ఏం కనబడింది? 7 కనబడిందంట. 7 అంట పట్టి పట్టుకు వెళ్ళిపోతుందంట. ఇప్పుడు 8కి ఏం గుర్తొచ్చింది? 9 చేసిందే. 9 సంగతి గుర్తొచ్చి 7ని పిలిచి దాన్ని 2 దవడలు వాడించిందంట. మళ్ళీ 7 కూడా 2 దవడలు పట్టుకెళ్తుంటే 6 కనబడిందంట. ఇట్లా మొత్తం 1 దగ్గరికి వెళ్ళి 2 దగ్గరికి వెళ్ళిపోయిందంట. 2 దవడలు వాసిపోయి 2 కూడా. ఈ 2 ఏం చేసింది? 1 దగ్గరికి వెళ్ళింది. 1 దగ్గరికి వెళ్ళగా అసలు ఏంటి కథ నాకేం తెలియదు. 3 4 కొట్టింది, 3 4 కొట్టిందంట, 4 5 కొట్టిందంట, 5 6 కొట్టిందంట, 6 7 కొట్టింది, 7 8 కొట్టింది, 8ని 9 కొట్టిందంట. ఎందుకు వచ్చారంటే మేము పెద్ద అనుకుని కొట్టారంట. కనుక ఇప్పుడు అందుకని నువ్వు నాకంటే చిన్నదాని కాబట్టి నేను కొట్టాలా, నువ్వు నాకంటే చిన్నదాన్ని నేను కొట్టాలా అని చెప్పేసి అంటే ఒక్క నిమిషం వరకు ఇప్పుడే వస్తానని పక్కనే పడున్న 0 దగ్గరికి వెళ్ళి నువ్వు నా పక్క కొడతావా అన్నంట. వస్తానన్నంట. వచ్చి ఇప్పుడు పక్క రంగాలు 1 పక్కన 0 రంగాలు ఏమైంది? పరేది. అసలు స్టార్ట్ చేసింది ఎవరు? 9 దగ్గరికి వెళ్ళి ఆ దోడ ఈ దోడ మొత్తం ఆయన పెట్టిందంట. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ఒకటిగా మిగులుతావో నీ జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది. అర్థమైందా? ఉన్నతంగా ఉండింది, మేలుకరంగా ఉండింది. అనుకోవచ్చు ఒకటిగా విలువ లేదండి అనొచ్చు. అసలు ఉండే దానికి అవసరం దేన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? దేవుని సన్నిధిలో నా ప్రియమైన బిడ్డరా, పూర్వకాలపు సంగతులు ఏమన్నా నీ దగ్గరకు వచ్చి నేను మానసికంగా బాధించేవి 2 రకాల సంగతులు పూర్వకాలంలో ఉంటాయి. వాటి గురించి అంటాడు, వాటిని జ్ఞాపకం చేసుకునే ముందు నీ శాసనమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటాడు. జరిగిపోయిన పూర్వకాలపు సంగతుల విషయంలో నువ్వు క్షేమకరంగా ఆదరణ పొందాలన్నా, మేలుకరంగా నీ భక్తి ఉండాలన్నా నువ్వు దేని జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? దేవుని శాస్త్రాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే దేవుని శాస్త్రాలను జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా ఉంచాడో ఆ వ్యక్తి దీవెనకరంగా ఉంటాడు. కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాడు. చదవండి పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అంటున్నాడు. ఏ సంగతులు తలంచుకోకూడదంట? ఏం జరిగినాయి అని తలంచుకోకూడదు. ఓకే,
ఇక్కడ ఏమో తలంచుకోకూడదు అన్నాడు పూర్వకాలం సంగతిలో. మరొక మాట జ్ఞాపకం చేసుకున్న ఏబు గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం. ఏబు గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం. పూర్వకాలమున్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు. చాలమా? ఇక్కడేమో యెషయా భక్తుడు అంటున్నాడు పూర్వకాలపు సంగతులను జ్ఞాపకము చేసుకొనవద్దు. కానీ ఇక్కడ ఏబు భక్తుడేమో పూర్వకాలంలో ఉన్నట్టు నేనుంటే ఎంత మేలు. అర్థమైందండి? ఏబు భక్తుడు అంటున్నాడు పూర్వకాలంలో ఉన్నట్టు నేనుంటే నాకు ఎంతో మేలు. కానీ యెషయా భక్తుడు అంటున్నాడు పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. ఏంటి ఆ రెండింటి వ్యత్యాసం? ప్రదేం బిడ్డలారా, పూర్వకాలం ముందు పోయిన సంవత్సరం పండగకి చికెన్ ముక్క పడలా. ఈ పండగకి అసలు చికెన్ ఉందో లేదో డౌట్. అది జ్ఞాపకం వచ్చింది. ఈ పండగ కింద 2 ముక్కలు వేస్తారా? పూర్వకాలం ముందు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరాల్లో ఎంత జరిగింది. ఇప్పుడన్నా ఏ జ్ఞాపకాలు వస్తాయి? మనిషి ఏటిని జ్ఞాపకం చేసుకోవాలి? పూర్వకాలం ముందు మేము ఇలా చేస్తాం కనుక ఈ సంవత్సరం మేము అలా చేయకూడదు. దీనికంటే బ్రైట్గా దేవునికి మహిమార్థంగా జరిగించాలి. ఆమె దేవునికి మహిమార్థంగా నేను ఉండాలని ఆలోచన నీలో పుట్టాలే కానీ అప్పుడంత జరిగింది ఇప్పుడు కూడా అట్టగా జరగాలంటే. తిమోతి గారు విజయనగరం వైపు మీటింగ్స్కి వెళ్ళి వచ్చారు. అటు విజయనగరం వైపు మీటింగ్స్కి వెళ్ళి వస్తే ఒక మాట చెప్పాడు రాత్రి. అయ్యా అటు అన్నంతరం పుట్టగలదయ్యా అన్నాడు. ఎందుకన్నా? ఏం చేస్తారు తెలుసు వాళ్ళు? బియ్యాన్ని కడగరు, నీళ్ళు పోసి ఆ నీళ్ళలో బియ్యం పోసి పొయ్యి మీద పెట్టి వండేస్తారు. మనకి నీళ్ళని తెల్లగా కనబడాలి, లోపల గింజలన్నీ కనబడాలి, దాటిగా కనబడితే కానీ అప్పుడు పొయ్యి మీద పెట్టాం మనం. కానీ అక్కడ అది కాదు. దాంట్లో గడ్డ ఉందా, రాయి ఉందా, ఏం చెత్త ఉందా, దుమ్ము ఉందా, నథింగ్ బట్ నీళ్ళు పోస్తారు. నీళ్ళలో బియ్యం పోస్తారు, తీసుకెళ్ళి పొయ్యి మీద పెడతారు, మూత పెట్టేసి వండేస్తారు. వండేసి అన్నం పెట్టగానే అయిపోతాం కానీ పాపం కొంచెం ఇబ్బంది పడ్డారు. అక్కడే కాదు, చాలా కంట్రీస్ కూడా ఇలాగే చేస్తారు. బియ్యం కడగరు చాలా కంట్రీలో. మన యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లోనే, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో బియ్యం కడుగుతారు, కొన్ని ప్రాంతాలు బియ్యం కడగరు. మళ్ళీ తెలుసా అసలు అమ్మా? ఇప్పుడన్నా టూర్ తీసుకెళ్తే కదా గురించి కరెక్ట్ గమనించండి. కొన్ని ప్రాంతాలకి బియ్యం కడగరు. అయితే సాగుకులు చెప్పిన మాట ఏంటంటే పరిస్థితి ఇట్లుందయ్యా, తినబుద్ధి కాలేదు, ఇబ్బందిగా మారిందని. ఇప్పుడు పూర్వకాలం బాధించిన విషయాలను తలపోసుకుంటూ ఉన్నాం అనుకో, మనసు ఎంత బాధపడుతూ ఉంది. చేయాల్సిన పని చేయగలవా? వెళ్ళవలసిన చోటుకు వెళ్ళగలవా? చేయవలసిన పని చేయగలవా? చేయలేవు. నీ గోల్ ఏంటో, దేవుడు నిన్ను కలిగి ఉంచిన ప్రణాళిక ఏంటో, ఆ ప్రణాళికలో ముందుకు వెళ్ళాలంటే జరిగిన గతాన్ని ఎప్పుడు తలంచుకోకూడదు. దేన్ని తలంచుకోకూడదు? నీకు నష్టముగా, నీకు బాధగా, నీకు ఇబ్బందిగా, నీకు అవమానంగా, నీకు దిగులుగా మారిన సంగతులు ఎప్పుడు తలంచుకోకూడదు. గమనించండి. కానీ మానవుడు తలంచుకునేది ఏంటి? వాటిని గురించి ఆలోచిస్తాడు. దేవుడు జరిగించిన మేలుని పూర్వకాలం ముందు దేవుడు నీ జీవితంలో జరిగించిన ఆయుష్య దినాల గురించి ఆలోచించావా? ఏ బదిలించినాడు? పూర్వకాలం ముందు ఉన్న దినముల వలె ఉంటే ఎంత మేలు నాకు. ఆయన పూర్వకాలం ముందు దినాల్లో దేవుడు 7 మాటలు గడిపే అనుభవం. గమనించండి. 2 మాటలు వారి పిల్లల కోసం బలి అర్పించే అనుభవం. కుటుంబంలో పాపం ఎక్కడ చేస్తారని వారికి పిల్లల నిమిత్తం 2 మాటలు బలి అర్పించాను. దేవుని పాదాల చెడుకుని ప్రార్థించాను. ఆ దినాలను జ్ఞాపిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. నువ్వు ఏ దినాలను జ్ఞాపకం చేసుకున్నావు? ప్రతి బిడ్డల ప్రార్థనకు వచ్చిన కాడి నుంచి వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు, అట్ల పరిస్థితి, ఇలా పరిస్థితి. దయచేసి చెబుతున్నా, బయట జగన బయటే గతం కదా. ఆ సంఘంలోకి ఏది తీసుకురావద్దు. సంఘ పరిచయలు ఏది తీసుకొచ్చి ఏది పెట్టవద్దు. దాన్ని తీసుకొచ్చిన ముడిలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నరుక్కుంటారు, సొమ్ముకుంటారు, బయటకు లేదంటే. ఎందుకంటే సేవకు మాట విలువ ఉండదు కాబట్టి ఇక్కడ. అది విలువ ఉంటే కూడా చెప్పుకోవాలి, పెట్టి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకోవాలి. అర్థమైందండి? సంఘం ఇది, దేవుని పనిది. నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఇక్కడ క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ
క్షమాపణ కలిగి ఉండాలి. తప్పు చేస్తున్నావు అంటే నీలో భయం కలగాలి. ఒక విధాన మందిరానికి నువ్వు వస్తున్నావు అని గుర్తుపెట్టి ఇది దేవుని మందిరం, ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు. ఇది ఒకవేళ 10 మంది కలిసి కట్టొచ్చు, కట్టినా ఇది ఎవరిది? 10 మందిదా? కట్టినోడదా? ఎవరిది? దేవుంది. మరి దేవుంది అన్నప్పుడు ఎలా ఉండాలా? 10 మంది విషయాలు తీసుకొచ్చి దేవుని మందిరాలు పెట్టుకోవాలా? కాదే. పెట్టుకుంటున్నామంటే కారణం ఏంటి? ఇది దేవుందనే భయం నీకు కలగట్లా, ఇది దేవుందనే ఆలోచన నీలో పుట్టట్లా. ఇది దేవుని మందిరం, ఇక్కడ దేవుడిని వాసం చేస్తున్న స్థలం ఇది కనుక ఆయన స్థలంలో నేను ఉన్నాను అనే ఆలోచన నీలో కలగాల. కలిగినప్పుడు పుడుతుంది నీకు ఒక భయం. ఏదున్నా నేను బయటే, ఎక్కడ? కాంపౌండ్ బయటే. కాంపౌండ్ లోనికి ఇది నా పర్సనల్ విషయాల్లో నేను తెచ్చుకోవాలి. వాటిని ఇప్పుడే నేను అక్కడ మర్చిపోయి నేను బయటకు తీసుకుని మందిరానికి వస్తాను. ఒకవేళ నా పర్సనల్ విషయాలు తీసుకుని మందిరానికి వస్తున్నానంటే కారణం ఏంటి? ఎవరితో వస్తున్నాను నేను? ఎవరితో వస్తున్నాను? అపవాదంతో వస్తున్నాను, కానీ దేవునితో నేను రావట్లా. దేవునితో వచ్చేటప్పుడు దేవుని విషయాలు మాత్రమే ఇక్కడ నీ మనసులో ఉండాలి. దేవుని ఆత్మ సంబంధం విషయాలు. పూర్వకాలం ముందు ఒకవేళ నేను నష్టపరిచిన వాడు నీకు ఎదురుపడవచ్చు, నిన్ను బాధించిన వాడు నీకు ఎదురుపడవచ్చు, వాడు వందనాలు చెప్పి క్షమించే కూడా నీలో రావాలా. ఇది దేవుని మందిరంలో ప్రత్యేకత. నేనే నా లెవెల్ నా పొజిషన్ అయితే సస్తే ఏముంది, సేవ అంటారు అంతే. నేను కోరుకుంటే ఏం లాభం చెప్పండి? ఏంటి మన యొక్క జీవితం ఏ పాటిది? నీటి మీద బుడగలాంటిది, వాడిపోయే గడ్డి లాంటిది. పువ్వు పూసినంత వరకే, కంటి కనబడినంత వరకే పువ్వు వా అల్లే ఉందనిపించింది. మీరు దేని బిడ్డ పువ్వుల్లో 3 రకాల పువ్వులు ఉన్నాయి, తెలుసా మీకు? ఒకటి ప్రమాదకరమైన పువ్వు ఉంది, 2 సువాసనించే పువ్వు ఉంది, 3 వాసన లేని పువ్వు ఉంది. పువ్వు ఉండింది దాని వాసనలో. ఒకటి ప్రమాదకరం ఉండేది పువ్వు ఉండింది, అది ప్రమాదకరమైన పువ్వు. రెండోది పువ్వు ఉండింది, మూడోది అదేంటి తెలుసా? మంచి సువాసన వెదజిమ్మింది. ఈరోజు పరిమళ వాసన వెదజిమ్మే జీవితం ఇది కావాలి. అంతేగాని చెడునంతా మనసులో పెట్టుకుని, ద్వేషానంతా మనసులో పెట్టుకుని, కక్షనంతా మనసులో పెట్టుకుని, జరిగిపోయిన గతాన్ని తోకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకుని ఏం చేయగలం? ఏముందండి? ఈరోజు చనిపోతే ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఒకసారి ఆలోచించే, మన ప్రాణం పోయిందనుకో మనం ఏ పాటి వాడమండి? శాశ్వతంగా ఉండిద్ది అని ఎవరైనా ఇవ్వగలరా చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్ అని చెప్పేసి ఇది ఎన్ని సంవత్సరాల వరకే ఉంటుంది అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడు కూడా ఇస్తున్నాడు. ఆ తర్వాత అది పాడైపోయింది. అలాంటప్పుడు బ్రతుకులు మన ఏ పాటికి? దేవుడు శ్రమిస్తున్నాడు, దయచేసి గమనించండి. పూర్వకాలపు సంగతులు వాటిని మనసును పెట్టుకుని నీ భక్తి జీవితాన్ని, నీ సంఘ పరిచయం నీ చేతులు ఏర్పాటు చేసుకోవద్దు. ఇప్పుడు దీని బిడ్డలారా దయచేసి గమనించండి. ఒక కుటుంబంలో బాగా అర్థం చేసుకోండి. ఒక కుటుంబంలో బిడ్డలో మాటనకుండా, ఒక కుటుంబంలో బిడ్డల మాటనకుండా చల్లచెదురై వాడికి ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఆ కుటుంబాన్ని కలిగి ఉన్న యజమానికి, యజమానురాలికి బాధ ఉండిద్దా ఉండదా? ఉండదు. ఎందుకు ఉండిద్ది చెప్పండి? ఉండిద్దా? కలకల చెప్పండి. ఉండిద్దా? నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నా నేను. ఉండదా? ఏదైనా సంతోషం పెట్టి కనపడుతున్నారంటే నాకు ఎక్కడ అనిపించింది చెప్పండి? నాకేమనిపించదా? ఏమనిపించదా? బాధ ఉండదా నాకు? మీతో పంచుకోలేకపోతున్నాను అంటే అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ఏదైనా సందర్భం ఉంటే ఒక సేవకుడిగా నేను ఉన్నా, ఒకవేళ మాట అరే మా పాస్టర్ గారు చెప్తారు, మంచి చెప్తారు, ఏకపక్షాన్ని ఉండడు అన్న అభిప్రాయం మీకుంటే రండి నేను చెప్తాను. దయచేసి సమస్యలకు వెళ్ళిపోవద్దు, పూర్వకాలం సంగతులను తలదోచుకోవద్దు. మనం అందరం సంతోషంగా ప్రభువుని ఆరాధించాల్సిన వారు.
Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year.